వారం రోజులుగా బుడమేరు ముంపులో ఉన్న సింగ్ నగర్ ప్రాంతం పూర్తిగా బయటపడింది. అన్ని కాలనీల్లో దాదాపుగా వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుంటూ పాడైపోయిన వస్తువులను చూసుకుని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఆ ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను క్లీన్ చేసేందుకు మున్సిపల్ వర్కర్లు వందలాది మందికి రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బుడమేరు వరద కారణంగా వారం రోజుల పాటు సింగనార్ ప్రాంతం మొత్తం కూడా నేట మునిగింది. దాదాపు లక్షలాది మంది ప్రజలు ఈ ముంపు ప్రాంతంలోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి అనేక రూపాయల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం నుంచి మంచినీళ్ళు, పాలు, పండ్లు అన్ని అందజేసిన పరిస్థితి. అయితే వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా వరద నీరు మొత్తం క్రమంగా వెనక్కి వెళ్ళిపోవడం, మొత్తం ముంపుకు గురైన గృహాలను కూడా బయటపడిన పరిస్థితి. ఎవరికి వారు తమ ఇళ్లకు వెళ్ళి ఇంట్లో సామాన్ చూసుకుని ఆవేదన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సింగనార్ డాబాగొడ్ల ప్రాంతంలో ఉన్నాం. ప్రధానంగా ఇది ప్రధాన రహదారి లోపలికి వెళ్లేందుకు మొన్నటి వరకు కూడా దాదాపు మనిషి పైన అడుగులు దాదాపు 6 నుంచి 10 అడుగుల లోతులో వెళ్లే కొద్దీ కూడా లోతు ఉన్న పరిస్థితి. ఇదే ప్రధాన రహదారిలో మొత్తం అన్ని నివాసాలు కూడా మొదటి కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోయి బయటికి రాలని పరిస్థితి. చాలామంది డాబాలు ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక్కడే వారం పాటు చెమ్మ చీకట్లోనే గడిపారు. ప్రభుత్వం కూడా వీరికి అందించాల్సిన సహాయక చర్యలు అందించింది. కానీ బయటికి వచ్చే రమ్మన్నప్పుడు కూడా బోట్లు పంపినా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని పంపినా వారు బయటకు ఇళ్లను వదిలి బయటకు వచ్చేందుకు కూడా నిరాకరించి వారం రోజుల పాటు ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నిన్నది కూడా వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించి యుద్ధపాత పెరిగిన ఆ ప్రాంతాలు క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకరించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నిన్నటి వరకు ఉన్న ఈ ప్రాంతంలో నీరు ఉంది. రాత్రి మొత్తం నీరు వెళ్ళిపోవడంతో మొత్తం మున్సిపల్ టీంని అలాగే ఫైర్ ఇంజిన్ కూడా రంగంలో దింపుతున్నారు. మొత్తం ఇంట్లో ఉన్న చెత్త, వీధిలో ఉన్న చెత్తను కూడా మొత్తం వేరు వేయడంతో పాటు ప్రత్యేకంగా దాదాపు 1200 మంది సిబ్బందిని వివిధ ప్రాంతాల నుంచి కూడా తెప్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇప్పుడు స్థానికంగా జనజీవనం కూడా ఇప్పుడిప్పుడే రోడ్లపై తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఇదే 2-3 రోజుల పాటు ఇదే సహాయక చర్యలు అయితే కొనసాగుతాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఎవరో ఆందోళన చెందవద్దని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అక్కడక్కడ కొన్ని చోట్ల ఒకవేళ బాగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే అది కూడా ఒక అరికాలు లోతు మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా మొత్తం వీటికి సంబంధించి మొత్తం నష్టపరిహారం అంచనాలకు సంబంధించి కూడా ఆ టీంను కూడా పంపిస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే ముంపుకు గురైనా మొత్తం అన్ని ఇళ్లని డోర్ టు డోర్ సర్వే చేయడం ద్వారా లోపల అసలు ఏ వస్తువులు పోయినాయి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజల జీవన విధానం ఏంటి అనే అంశాలపై కూడా పూర్తిస్థాయిలో సర్వే చేయటం, ప్రతి సచివాలయ పరిధిలో ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఒక ఇన్ఛార్జిగా నియమించి వారి పర్యవేక్షణలో ఈ మొత్తం కూడా జరుగుతుంది. నష్టపరిహారం అంచనా తర్వాత నివేదికను తయారు చేసి వాటిని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే ఇవాళ కూడా ఒక మాదిరి వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. మరి పైనుంచి కూడా మున్నేరు వాగు ఉధృతంగా పొంగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 3 గంటలు పూర్చిన నేపథ్యంలో ఇటువైపు అయితే వరద నీరు వచ్చే అవకాశం లేదు. వచ్చిన మున్నేరు నుంచి వచ్చిన మొత్తం కృష్ణానది వైపు మళ్ళించారు. ప్రస్తుతం కృష్ణానది వైపు 4 నుంచి 5 లక్షల మధ్య క్యూసెక్ల మధ్య ప్రకాశం బారిగా వచ్చి చేరుతుంది. ఇదే ఇవాళ రేపట్లో పూర్తిగా అన్ని విధాలుగా వరద తగ్గుముఖం పడుతుంది. ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ తర్వాత వరద పోయి బురద కూడా ఉన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని క్లీన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ నష్టపరిహారం అంచనా వేసిన తర్వాత కూడా మొత్తం ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వ పరంగా సాధించాలని కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ సింగనార్ ప్రాంతం నుంచి.